నమస్తే. యావత్తు దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగారుకు సంబంధించిన చర్చ కొనసాగుతుంది. 2026లో పూర్తి స్థాయిలో ఆపరేషన్ కగారు ముగియబోతుంది అంటూ కూడా ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్రానికి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా చెప్తున్నారు. దాంతోపాటు అమిత్ షా కూడా చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మావోయిస్టులకు రెండే ఆప్షన్స్, ఒకటి లొంగిపోవడం లేదా ఎన్కౌంటర్ కావడం, ఇంతకు మించిన ఆప్షన్ లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇటు మావోయిస్టు బలగాలకు ఇటు భద్రతా సైన్యానికి జరుగుతున్న సైన్యంలో పోరాటంలో ఒక యుద్ధమే అనే చెప్పొచ్చు. పూర్తిగా కూడా ఇటు మావోయిస్టులు రోజు రోజుకు తన సైన్యాన్ని కోల్పోతున్న పరిస్థితి అయితే కనబడింది. ఇటు అన్ని రాష్ట్రాలకు సంబంధించి దాదాపుగా ఇటు జార్ఖండ్ కానీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జరుగుతున్న ఎన్కౌంటర్లో చాలా మందిని కూడా కోల్పోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇలాంటి సందర్భాలలో హిడ్మా రాజే మరణంతో మావోయిస్టు పార్టీలో ఒక ప్రశ్నార్థకంగా కూడా మారిపోయిన పరిస్థితి అయితే కనబడింది. సో ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. మావోయిస్టు పార్టీకి సంబంధించి భవిష్యత్ ఎలా ఉండబోతుంది? ఇక ముగిసినట్టేనా? అనేక సంవత్సరాలుగా కూడా జరిగిన తన ప్రయాణం ఇక చివరి అంకంకు చేరుకుందా అనే అంశానికి సంబంధించి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో పాటుగా పృథ్వీరాజు గారు ఉన్నారు. తెలంగాణలో చాలా సమస్యల మీద పోరాటం చేశారు. సో వారితో మాట్లాడి ఈ విషయాన్ని చాలా క్లారిటీగా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. ఎట్లా చూడొచ్చు మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇక ప్రశ్నార్థకంగా చివరి అంకానికి చేరుకున్నట్టేనా మావోయిస్టు పార్టీ? ఇవాళ దేశం మొత్తం ఏ ఇంటి పోయినా ఎక్కడ పోయినా యువతరం దగ్గర అయినా కానీ ఒక టాక్ ఆఫ్ ది నేషన్ ఏమైపోయిందంటే హిడ్మా ఎన్కౌంటర్ అనేది ఒక పూర్వర్తి అనే ఒక చిన్న ఆదివాసీ గుడాల పుట్టినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అంశం ఇలా కంప్లీట్ ఆదివాసీ బెల్ట్ మొత్తం శోక సముద్రంలా నిండిపోయినది. ఈ ఎన్కౌంటర్ బూటకప్ ఎన్కౌంటర్ అనేది ఎప్పుడైతే ప్రజలకు అర్థమైందో అప్పటి నుంచి మొత్తం దేశమంతా దీని మీద ఒక యువతరంలో ఇప్పుడంతా ఆల్రెడీ రోడ్ల మీదకి వస్తున్నారు చాలా మంది. సో అది కూడా ఏ సమయంలో అంటే భారత రాష్ట్రపతి ఇప్పుడు చాలా గౌరవంగా చెప్పుకునేటువంటి పరిస్థితి అంటే మొట్టమొదటిసారి ఒక ట్రైబల్ సంబంధించినటువంటి ఆదివాసీ గుడాలకెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి అలా భారత రాష్ట్రపతి, అందులో కూడా ఒక మహిళ అయిందనే చాలా గొప్పగా చెప్తున్నటువంటి టైంలో ఆ ఆదివాసీ గుడాలకి వచ్చి ప్రజల గురించి కొట్లాడి ప్రజల ఇష్యూల గురించి స్పందిస్తున్నటువంటి వాళ్ళ వాక్కుగా నిలబడ్డటువంటి ఒక మా ఆదివాసీ బిడ్డ మరణం జరిగింది అనేది యావత్ దేశంలో ఉన్నది. వాళ్ళకి ఇంకా ఇంకా ఎక్కువ ఉన్నది. అంటే ఒక రాష్ట్రపతి అయినంత మాత్రాన వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరింపబడవు అనేటందుకు, వాళ్ళ హక్కులు కూడా కాలరాస్తారు అని చెప్పేందుకు భారత రాజ్యాంగాన్ని కూడా పక్కకు పడేసి పోలీసు రాజ్యం కావచ్చు అట్లా జరుగుతుంది అనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనంగా లెక్క కనబడుతున్నది చాలా చాలా క్లియర్ గా. సో హిడ్మా నేపథ్యం ఏంటి, తర్వాత మావోయిస్టుల నేపథ్యం ఏంటి అని అంటే ఇది కొత్తగా మనం చర్చ చేసేది కాదు, కానీ ఇది ఒక సామాజిక కోణంగా ఉట్టి ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం కాకుండా సామాజిక కోణంలో ఇక్కడ భూస్వామ్య వ్యవస్థ కావచ్చు, ఇక్కడ అణచివేతకు వ్యతిరేకంగా, అరాచకాలకు వ్యతిరేకంగా, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే దానికి జీవం పోసుకుంటూ నడిపేటువంటి క్రమంలో కొంత హింసాయుత వాదానికి ఇటు సైడ్ వీళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ పోయింది కూడా. ఇక్కడ నువ్వు కేఎంసీలలో మెడిసిన్ చేసిన వాళ్ళు, ఆర్ఈసీలలో వరంగల్ ఆర్ఈసీ ఇప్పుడు నీట్ అయింది, అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, తర్వాత ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ అంటే టాప్ మోస్ట్ ఉండి చాలా చాలా మటుకు కొంతమంది అయితే నోబెల్ ప్రైజులు కాడికెళ్ళి గెలవగలిగేటువంటి నాలెడ్జ్ బేస్ ఉన్నటువంటి వాళ్ళు క్రీమ్ ఆఫ్ తెలంగాణ మొత్తం దాంట్లోకి పోయి అలా లీడ్ చేస్తున్నంత వాళ్ళే. గ్రీన్ బెల్ట్ మొత్తం ఉండి నాయకత్వం వహించింది కూడా మొత్తం వాళ్ళే. వీళ్లకు ప్రభుత్వాలను కాదని చెప్పి ఈ ఆదివాసీ గుడాలు కావచ్చు జనం వీళ్ళ సైడ్ ఎందుకు పోయినరు, ఎందుకు సింపతి వచ్చిందంటే సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఏ ప్రభుత్వాలు కూడా ఎవరొచ్చినా స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్ గా అడ్రస్ చేయలేదు కాబట్టి వీళ్ళు అనేది వీళ్ళకి ఇంపార్టెన్స్ వచ్చింది, వీళ్ళ సైడ్ సింపతి వచ్చింది. అట్లా వీళ్ళు మొత్తం విస్తరించి పోగలిగినారు. ఇలా కరెంటు లేని పల్లెలు ఉన్నాయి, ఇలా ఎక్కడ చూసినా అవినీతి. అసలు ఆదివాసీ బెల్ట్లు అయితే ఇది ఒక ప్రాంతం ఇక్కడ ఉన్నది దేశంలో అనేది కూడా తెలియనంత స్థాయిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు మనం వీడియో చూస్తా ఉంటే మా బస్తర్ దగ్గర హరాబరా జంగల్ తా జల్ జమీన్ జంగల్ అనే నినాదం తోటి మా పోరాటాలు అప్పటి నుంచి ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. ఇగో ఎర్ర కనబడుతున్నది అని చెప్పనే చూపించింది, ఆ వీడియో చూపిస్తా ఉన్నది కదా. అంటే అయిపోయింది. ఎడమా ఎప్పుడైతే ఖతమైందో ఇక్కడ ఖనిజ సంపద మొత్తం క్లోజ్ చేస్తారు వీళ్ళంతా. మా పచ్చని అడవులలో రక్తాలు బారిచ్చిండ్రు. ఈ పచ్చని అడవులను పైసలు చేసుకొని కార్పొరేట్ వాళ్ళు, రాజకీయ నాయకులు బాగుపడుతుందికే ఇది జరుగుతున్నదని చాలా క్లియర్ గా. ఇప్పుడు ఏదో సంపుడు బంజం పుట్టినట్టుగా మేము సంపుతాము అని పోవుడు ఎక్కడదో నాకు అర్థం అవుతలేదు. ఇప్పుడు వాళ్ళు చర్చలకు వస్తాము, మేము సరెండర్ అవుతాము,
మాకు టైం కావాలని ఇప్పుడు లేటెస్ట్ లెటర్ కూడా వాళ్ళు పెట్టిండ్రు. సో ప్రభుత్వాలు ఇప్పుడు దేశంలో ఇది ఒక్కటే, వీళ్ళు వచ్చి హైదరాబాద్ లో బాంబులు పెడతలేరు, ఢిల్లీలో బాంబులు పెడతలేరు, బాంబేలో బాంబులు పెడతలేరు కదా వాళ్ళు. ఆ సమస్య చాలా పెద్దగా ఉన్నది, దాన్ని ప్రాపర్ గా అడ్రస్ చేయక ఈడ వీళ్ళేమో మేము మాట్లాడుతామంట. వాళ్ళ టెర్రరిస్టులు బయట దేశంకి వెళ్ళొచ్చి బయట దేశాలు వెపన్స్ పంపిస్తున్నాయి, బయట దేశాలు పైసలు పంపిస్తున్నాయి, బయట దేశాలు దొంగ కరెన్సీ చేసి మనకు పంపిస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఇక్కడ నువ్వు కసబంటోని కూడా తీసుకొని పోయి, కసబంటోడు దొరికి రైల్వే స్టేషన్ లో విచ్చల విడిగా ఫైరింగ్ చేస్తుంటే మనం తప్పకుండా తీసుకుపోయి నువ్వు కోర్టుకు పెట్టేసి చేసేది కదా. మరి ఇక్కడ వీళ్ళు మేము వస్తాము, మేము మాట్లాడుతాం అని అంటే ఇది మన ఇంటర్నల్ సమస్య, ఇక్కడ ఉన్నటువంటి సమస్య. సరే హిడ్మా పోలీసు వీళ్ళ మధ్యలో కాల్పులు జరిగినాయి, హిడ్మా కూడా చాలా దాడులలో ఆయన ఉన్నాడెంతనో లేదంతనో నాకు తెలియదు, కానీ ఉన్నాడని అనుకుందాం. నీకంటే ఒక చట్టం ఉంది కదా, నువ్వు రాజ్యాన్ని ఓటుతో నాటికి వచ్చి నువ్వు కూర్చున్నప్పుడు ఇలా సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది, ప్రజల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది. ఎస్ హిడ్మా తుపాకీ పట్టుకొని వచ్చుడు తప్పే అనుకున్నావు అనుకో, నువ్వెవరు శిక్ష చేసేందుకు? దానికి కానూన్ ఉంది, జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది, కోర్టులు ఉన్నాయి, కోర్టులు కదా శిక్షించాల్సింది. నువ్వు బయటకు వచ్చిన తర్వాత, ఇప్పుడు అడవిలోకి వెళ్ళి బయటకు వచ్చిందంటేనే వాళ్ళు ఏదో ఒకటి ఆలోచనతో వచ్చి ఉంటారు కదా ఇక్కడికి. నీకు విజయవాడలో దాకా రాగలిగిందంటే పెద్ద ఫెయిల్యూర్, నీ మిలిటరీ ఫెయిల్యూర్, నీ పోలీస్ ఫెయిల్యూర్. అది ఇక్కడ దాకా ఒకవేళ నువ్వు మొత్తం జల్లెడ పడుతున్నామేమని నువ్వు సంపుతామని అన్నప్పుడు వాళ్ళు దేని గురించి ఇలా ఆయన చచ్చిపోతే ఆయన ఊరుకరా కొన్ని వేల మంది కదిలిండ్రు, పెద్ద ఒక ఉప్పెన లెక్క కదిలింది ఆదివాసి గూడలో. నీకు అట్లా ఎప్పుడు కనబడదు మనకు. కానీ ఎందుకు ఇంత రిప్రెషన్ ఉన్న తర్వాత పోలీసు వాళ్ళు అడుగున ఆపిన తర్వాత కూడా జనాలు అట్లా వచ్చింది కదా. ఇంకా నువ్వు మొత్తం ఇంకా కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేది ఉంటే దేశంలో నలుమూలల నుంచి అక్కడ పోదురు కొన్ని లక్షలాది మంది పోదురు కావచ్చు ఫ్యూనరల్ కు. సో పాలకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ఇంత ప్రజా ఆదరణ వాళ్ళకు ఉన్నది, ప్రజాదరణ ఉన్నది, ఎందుకు ప్రజలు వాళ్ళ గుండెలలో పెట్టుకుంటున్నారు. ఒక హిడ్మా తల్లిని చూస్తే ఎండిపోయిన పేగులబ్బా, డొక్కలు లోపడబోయి ఉన్నాయి, చెటాకు కూర లేదు ఆమె పాపం మొత్తము. ఆ అడవిలో ఇంత ఫాస్ట్ ఇట్లా నడుచుకుంటా ఆమె పోతున్నది. అట్లా ఏ తల్లిదండ్రులు ఎవరెవరు అన్నారో మొత్తం తెలంగాణలో మొత్తము నక్సలైట్ మూవ్మెంట్లలో పోయి నువ్వు నాకు చూపి ఒక 10 మంది నక్సలైట్లు లోపడున్న ప్రభుత్వాలతో కలిసిన వాళ్ళు కాకుండా ఉన్నటువంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ పరిస్థితి ఏందనేది ఏ ఇంటికి పోయినా కానీ ఇయ్యాలటికి గుణపంకలిల్లు పేదరికంలో మగ్గిపోయినట్టు ఉన్నటువంటి వాళ్ళ అడవిలో ఏం తింటుర్రో యాడుంటుండ్రో ఏమో తెలియకుండా ప్రజల గురించి మన లెక్క ఇట్లా సోఫా సెట్లు ఉన్నాయి వాళ్ళకు, మన లెక్క ఇట్లా అలిషాన్ బెడ్లలో కూడా వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ జీవితం మీద లేచిన కాడికెళ్ళి పండుకునే వరకు ఎప్పుడు ఉంటామా సస్తామా అంటే ప్రజల గురించి కొన్ని ఏళ్ల నుంచి 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ప్రజల సమస్యలు పట్టుకొని పోయినటువంటి వాళ్ళు. ఓకే, సో ఇలా సమాజం అంతా కూడా వాళ్ళ సైడ్ అది, వాళ్ళ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. మిస్టేక్స్ గురించి చర్చ ఇప్పుడు కాదు, కానీ తుపాకీ అనేది నేను కూడా తుపాకులు బట్టి రాజ్యాధికారం అనేది నేను కూడా వ్యక్తిగతంగా నేను కానీ నా ఆర్గనైజేషన్ కానీ ఎప్పుడు సపోర్ట్ చేయదు. నేను మొదటి నుంచి ఏ తుపాకుల వ్యవస్థ ఓటు ద్వారా మనకు రాజ్యాంగం అంబేద్కర్ అయితే ఇచ్చిందో ఆ ఓటు ద్వారా ఆ తుపాకుల వ్యవస్థను ఇవ్వాలి. అదే మిలిటరీ, నువ్వు అదే పోలీస్ వ్యవస్థ, అదే నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు మొత్తము ఓటు ద్వారా నువ్వు తీసుకొచ్చుకొని పెట్టి నువ్వు ఈ ప్రాంతాలను డెవలప్ చేసుకునేటువంటి నీ వెసులుబాటు నీకు ఆ హక్కు కానూన్ ఇచ్చింది కదా. ఇచ్చినప్పుడు నువ్వు తుపాకీ బట్టి అడిగి పోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడో గతంలో జరిగింది, అయిపోయింది. అది ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కంప్లీట్ గా. ఇంతకు ముందు ఎట్లుండే కమ్యూనికేషన్ సిస్టమ్ బ్రేక్ చేయాలనుకున్నప్పుడు నువ్వు టెలిఫోన్ ఎక్స్చేంజ్ అలగబెట్టడో, లేకపోతే నువ్వు వాళ్ళ రోడ్ల మీద వస్తుంటే కల్వర్ట్లలో బాంబులు పెట్టి పేల్చడో, అంటే వాళ్ళకి ఆడదాకా మిలిటరీ రానియకుండా. ఇప్పుడు ఏం లేదు, ఎక్కడో రిమోట్ ఏరియాలో కూర్చొని అండమాన్ రిమోట్ దీవులలో కూర్చొని టికెట్ కొడితే సాటిలైట్ ఇమేజెస్ తోని ఎక్కడెక్కడ ఎవరెవరు తిరుగుతున్నారు అనేది వచ్చేస్తున్నది కదా. సో నువ్వు ప్రపంచంలో నువ్వు అమెరికాలో కూర్చున్నా ఏడ కూర్చున్నా కానీ ఈ డేటా అంతా వస్తుంది. రష్యాను, యుక్రెయిన్ లను, ఇజ్రాయెల్ లో కూర్చొని కూడా నీ డేటా అంతా సాటిలైట్ ఇమేజెస్ ద్వారా వస్తాయి. దాన్ని ఎవరు ఆపలేరు, నువ్వు ఎవరు ఆపలేరు. ఇప్పుడు అయిపోయినాయి గానార్ దోస్ డేస్. ఇప్పుడు వాళ్ళు కూడా బయటికి రావాలి. జనానికి ఒక నిజాయితీ పరుల నాయకత్వం అవసరం ఉంది, ఇప్పుడు సమాజానికి అవసరం ఉంది. సో ఇంత త్యాగాలు ఇవ్వాలి. రాజకీయ నాయకులకు వాళ్ళ కంపేర్ చేయి, కొన్ని వేల కోట్లు 100 కోట్లు సంపాదిస్తారు. ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్ ఉన్నటువంటి వాడు, ఒక మండల్ ప్రెసిడెంట్, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు 100 కోట్ల రూపాయలు సంపాదిస్తారు అవినీతి చేసి. ఒక దిక్కు త్యాగాలేమో ఇటువంటి వాళ్ళు చేస్తున్నారు. బయట మా బోటలో కొట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద కూడా విపరీతమైన బదనాం చేసుడు, మా సొంటల మీద కూడా పోలీసులు కన్నేసుడు, వీళ్ళు కూడా మళ్ళా మాట్లాడు అర్బన్ నక్సలైట్లు అనేది కొత్త బిరుదులు ఇస్తున్నారు మా సొంటలకు కూడా. మా కుటుంబంలో మా ఇంట్లో ఒక మాజీ మంత్రి, మా నాన్న మాజీ మంత్రి ఉంటే నాకు కూడా తప్పలేదు ఇప్పుడు అర్బన్ నక్సలైట్. అరే అర్బన్ నక్సలైట్ ఏంటారు ఆయన? మేము ఓటును నమ్ముకొని ఓటు గురించి మా నాన్న సర్పంచ్ కాడికి సమితి ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, మంత్రి, నా సొంటోనికి తప్పలేదు. అప్పుడు సామాన్యుల మీద ఎంత రిప్రెషన్ ఉండి ఉంటుంది ఇప్పటిదాకా. నేను ఉదాహరణకు చెప్తున్నాను. అది నువ్వు కాలేజీలో ఇదన్నీ ఇష్యూ మాట్లాడితే అరే నాకు పాఠాలు సరిగా చెప్తలేరు రా, అరే నువ్వు మాట్లాడడానికి బొక్కలేసుడు.
ఇవి రాజ్యం. ఇలా ఒక యూనివర్సిటీకి వచ్చేటందుకు ఒక ముఖ్యమంత్రి ఇనుప కంచెలు వేసుకొని వచ్చే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక యూనివర్సిటీకి స్వేచ్ఛగా రాలేనంత అవినీతి వాళ్ళు చేశారు. ఎందుకంటే విద్యార్థులు క్వశ్చన్ అడుగుతారు కాబట్టి చేయలేరు. ఇగో ఇటువంటి వాళ్ళే అడిగి కార్నర్ చేస్తే వీళ్ళందరూ అరే ఇది ఎక్కడ నేను ఈ కేసులో పోదా అటే పోదామని చెప్పని పోయేటోళ్ళు కూడా చాలా మంది పోయింది. సో నువ్వు సమస్యలు పరిష్కరించినంత సేపు నువ్వు రాష్ట్రపతులు కాదు, ప్రధానమంత్రులు కూడా ఈ వర్గాలకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్న ఈ వర్గాల మీద ప్రేమ ఉండి ఈ వర్గాల హక్కులను కాపాడగలిగేటువంటి స్థానంలో గనక అక్కడ గనక పోయి ఉండేది ఉంటే ఏమని వర్గాలకు బెనిఫిట్ జరుగుతుంది. నేను నేరుగా అడిగే ప్రశ్న ఒకటే, మావోయిస్ట్ పార్టీ ఇక ముగింపు అంకానికి చేరుకుందా లేదా? తుపాకులు పట్టుకొని మావోయిజం చెప్పేటోళ్ళది మాత్రం నేను అనుకుంటున్నా అది లాస్ట్ స్టేజ్ కు పోయినట్టే. నేను గత కొన్ని ఏళ్ల నుంచి చెప్తా ఉన్నా మీరు బయటికి రాని ఈ సమాజంలో ఓటర్ సైడ్ పోయి మనం కొట్లాడదాం. ఓటర్ సైడ్ నుంచి బొచ్చడి ఇష్యూస్ ఉన్నాయి. ఇలా భూములు ఏవైతే వెనకట వీళ్ళు నక్సలైట్లు పంచిన భూములు లాస్ట్ ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ భూములను మళ్ళా భూస్వాములకే ఒప్పజెప్పి అసలు నీకు కబ్జా కాలం లేకుండా చేసేసి ఎక్కడెక్కడో బయట దేశాలకి భూములు వదులుకోకపోయిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా మళ్ళీ భూములు వచ్చినాయి. వాళ్ళకు రైతు బంద్ చేసిండు, కొన్ని 100 ఎకరాలకు రైతు బంద్ చేసి అటువంటి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసింది కదా. మరి వీళ్ళు జెండాలు పట్టుకొని కూర్చొని పాతిన భూములన్నీ కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. ఒకవేళ టేక్ ఓవర్ చేయకుంటుంటే కూడా మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావాలంటే వాళ్ళకి పైసలు గీసలో తీసుకొని చేశారు కదా. మరి ఇన్నేళ్ల నుంచి చేసినటువంటి పోరాటాలు, రైతాంగ పోరాటాలు కావచ్చు, భూముల పోరాటాలు కావచ్చు, ఇక్కడ ఇవన్నీ ఏమైనట్టు ఆఖరికి ఇలా భూదాన్ భూములు, అసైన్డ్ భూముల కాడికెళ్ళి దాదాపు 25 లక్షల ఎకరాలు మొన్న ధరణి కన్నా ముందుకు తర్వాతకు మాయమైపోయినాయి. ఓకే, నేనేమంటున్నానంటే మీరు ఇప్పటివరకు చూసే ఉంటారు మా హిడ్మా జర్నీ మొత్తంలో కూడా హీరోనా విలనా అనేది పక్కన పెడితే హిడ్మా ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి విజయవాడకు రావడానికి జరిగిన పరిణామాలు అనేక అనుమానాలు. ఒకటి, హిడ్మాకు సంబంధించిన సైన్యం ఏమైంది? హిడ్మా ప్రయాణంలో ముందే దొరికాడా, లేకపోతే హిడ్మాకు సంబంధించి పూర్తిగా కూడా పోలీసుల వలయంలో చిక్కుకొని లొంగిపోవడానికి వచ్చాడా, లేకపోతే ఒక జర్నలిస్ట్కు లేఖ రాశాడు దాన్ని మేము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామనే అనుమానాలు ఉన్నాయి. సో హిడ్మా ఎన్కౌంటర్ నిజమా బూటకమా? నిజంగా హిడ్మాను దేవుజీ కూడా మోసం చేసి చంపించాడనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. వీటన్నింటిలో అసలు ఏం జరిగిందంటే కంప్లీట్ గా మనము కంప్లీట్ గా లోతులకు పోయి వాస్తవాలు తోవే ప్రయత్నం మనం ఇప్పుడు చేసినా గానీ మనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. 4 రోజుల తర్వాత వస్తుంది. ఉన్నట్టు మాట్లాడాలంటే 4 రోజుల తర్వాత అసలు ఏం జరిగింది అనేది వస్తుంది. ఒకటి మాత్రం క్లియర్ కట్ గా ఏంటంటే ఆయన ఒక 300 మంది సెక్యూరిటీ అంట. ఆయనకు 3 లేయర్ 250 to 300 మెంబర్స్ అంటున్నారు. నిన్న 200 మంది అన్నారు, అది ఇంకా ఎక్కువ ఉన్నదని చెప్పాను. ఓకే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 200 మంది అయినా కానీ ఒక 3 లేయర్ సెక్యూరిటీ వలయంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక 5-6 ఎట్లా దొరుకుతాడు ఆయన? ఇంకోటి, ఆయన సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు 50 మందికి పైన విజయవాడలో వాళ్ళు ఉన్నారు కదా. మరి ఇది వదిలేసి ఎట్లకెళ్ళి పోతారు? అసలు ఆడికెళ్ళి ఇక్కడ దానికి వచ్చింది కదా. సో ఆయన చంపుడు అనేది అంత ఈజీ కాదు. ఒకవేళ ఉంటే వాళ్ళు మరి వాళ్ళ దగ్గర కూడా వెపన్స్ ఉన్నాయి కదా, ఒకరిద్దరు వీళ్ళు కూడా చావాల్సిందే కదా. ఇట్ ఈస్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని చెప్పని జనానికి అర్థమైంది. ఇప్పుడు ఫైరింగ్ అయినప్పుడు యువతల సైడ్ కూడా ఉంటది కదా. ఇంకోటి, నువ్వు ఏదో మామూలు ఎవరో చిన్న మిలిటెంట్ నువ్వు సందులో తిరిగే మిలిటెంట్ దొరకబట్టినాడు కాదు కదా. ఈజ్ అ వెల్ ట్రైన్డ్ పర్సన్. దాంట్లో సైన్యాధిపతి, ఆల్మోస్ట్ ఈజ్ సైన్యాధిపతి, ట్రైనింగ్ ఇచ్చేటోడు, ఆయన ట్రైనింగ్ పొందినోడు. అటువంటి వ్యక్తిని అంత ఈజీగా ఎట్లా తప్పగలుగుతారు? ఇంకోటి, ఈడికి వచ్చిండు అని అనుకో, ఈడికి వస్తే మరి నిజంగానే సరెండర్ అయిదామని వచ్చిండ్రా, లేకపోతే షెల్టర్ తీసుకుంటేందుకు వచ్చిండా, ఎట్లా వచ్చినా గానీ పోలీసు వాళ్ళు మాత్రం దొరకబట్టి సంపిరి అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అది దీంట్లో ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది. నేను ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాకు సంబంధించిన కమ్యూనిస్ట్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే నాయకత్వం వహిస్తున్నారు. మా ఇక్కడి పేద బిడ్డలు వాళ్ళ కింద ఇది బానిసలు అయిపోయారు. చాలా మంది కూడా ఎన్కౌంటర్ అయ్యేది మా వాళ్ళే, కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చి నాయకత్వం చేశారు. వాళ్ళు ఎవరు కూడా చనిపోలేదు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇది దాదాపు నేను ఒకసారి ఆ మధ్యలో జగదల్పూర్, నారాయణపూర్, సుక్మా, బస్తర్ సైడ్ పోయినప్పుడు ఈ చర్చ జరుగుతుండే ఇంటర్నల్ గా. అంటే కొన్ని ప్రాంతాలలో పోవాలంటే ఇటు పోలీస్ పర్మిషన్ రావాలి, లేకపోతే అన్నల పర్మిషన్ రావాలి. సో ఈ కల్చరల్ సైడ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ ఆ ఇంటర్నల్ ఫైట్ ఉంది అక్కడ. దళాల నాయకత్వం వహించడం ఒక్కటే కాదు, మా బయట రాష్ట్రాలకెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చి మా మీద పెత్తనం చేస్తున్నది ఇంటర్నల్ మావోయిస్ట్ దాంట్లో కూడా కొంత ఆ చర్చ జరిగింది. అది ఉంది. నేను అంటే నాకు అక్కడ వాళ్ళు చెప్తున్నా నేను, ఇది జరిగింది, ఇది ఉంది వాళ్ళ లోపల. అందుకే లీడర్షిప్ కాడికి వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళా లోకలైట్స్ నే మొత్తం ఆడ దళ నాయకులు కావచ్చు, జిల్లా కమిటీలే కావచ్చు, ఇవన్నీ చేసింది జరిగింది. ఆ గ్యాప్ ఉంది.
ఇప్పుడు డౌట్స్ ఇప్పుడు నిన్న మొన్న వీళ్ళు ఇద్దరు ముగ్గురు ఆడ మహారాష్ట్రలో సరెండర్ అయిన వాళ్ళు ఈ ప్రాంతంకి వెళ్ళిన వాళ్ళు సరెండర్ కాగలిగినప్పుడు మరి ఈయన ఎందుకు ఎన్కౌంటర్ అయ్యింది, హిడ్మా ఎందుకు ఎన్కౌంటర్ అయింది, దాని మీద ఒక లేవనెత్తొచ్చు. అది కూడా ఇంటర్నల్ గా వాళ్ళు బయటకు వచ్చి చెప్తే గానీ మనం దాని మీద కామెంట్ చేయగలుగుతాం. కానీ ఒక ఫైట్ అయితే ఉంది, ఆ గ్యాప్ ఎక్కడో ఉన్నది అన్నట్టుగా మాత్రం ఉంది. కానీ ఇక్కడోళ్ళు కూడా ఆడికి పోయి ఎవరి మీద ఏం పెత్తనం వాళ్ళు చేసింది పేద కోటలు కట్టుకున్నారా? ఇప్పుడు ఈడికెళ్ళి పోయిన వాళ్ళైనా అక్కడ ఉన్న వాళ్ళైనా వాళ్ళు కోటలు వాళ్ళ భాష నేర్పించారు, వాళ్ళు మనుషులు లెక్క ఉండేటని నేర్పించారు కావచ్చు, వాళ్ళు బట్టలు వేసుకున్నారు, వానికి వాళ్ళకి అటో ఇటో ఇంతో ప్రపంచ జ్ఞానం ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఇటుకెళ్ళి పోయి చదువుకొని పోయిన వాళ్ళు కదా. వాళ్ళకు రాచరిక వ్యవస్థనే నడుపుకోలే కదా. ఇందులో ఇంకొకటి కూడా చర్చ జరుగుతుంది. ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళ నాయకత్వం వహించడంతో పాటు కులాల పంచాయతీ కూడా ఉంది. ఎక్కువ మా గిరిజన బిడ్డలే చనిపోతున్నారు, అగ్రవాలాలకు సంబంధించి లేదా ఇతర ఎక్కడ ఎన్కౌంటర్ అయిన దాఖలాలు కూడా చాలా తక్కువ ఉన్నా కూడా 0.1% అని చెప్పి ఎక్కువ శాతం మా వాళ్ళే ఉన్నారు అనేది ఈ కులాల కుంపటి అక్కడికి కూడా చేరిందా? ఆ డిస్కషన్ ఇప్పటి నుంచి కాదు కదా, సత్యమూర్తి కాడికెళ్ళే నడిచింది. గద్దర్ చెప్పిండు, సత్యమూర్తి చెప్పిండు. ఆ చర్చ ఇక్కడున్నప్పటి నుంచి కూడా బ్రాహ్మణులది కావచ్చు, ఇంకా ఇతర అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళదే పెత్తనం ఉన్నది అని చెప్పారు. అయితే దీనిలో 2-3 కోణాలు, ఇది వన్ వే చూసి కూడా అనేది ఏం లేదు. సో జనరల్ గా ఏంటంటే కింద ఉన్న వాళ్ళకు ఎక్కువ మిలిటెన్సీ లక్షణాలు ఎక్కువ ఉండొచ్చు, నాయకత్వ స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అది ఫస్ట్ నుంచి ఆ ఫ్రిక్షన్ జరుగుతూనే ఉన్నది. సో మరి ఇక్కడ ఉన్నటువంటి అగ్రకులాలకు సంబంధించినటువంటి పోయిన వాళ్ళు కూడా ఆ వ్యవస్థ, ఈ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడే పోయిన వాళ్ళు కదా, వాళ్ళు కూడా అట్లా పోయిన వాళ్ళే. అదే కాదు డీప్ గా పోతే వాళ్ళు చర్చ ఎట్లా చేస్తారో దాని అంశాలను బట్టి మనకు బయటికి రావాల్సిందే. కానీ నాకు అంత డీప్ గా దాంట్లో పోయి ఈ కులాల పంచాయతీ ఇక్కడ ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నది అనేటందుకు నాకు ఎందుకు పెద్ద అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హిడ్మా ఎమర్జ్ అయ్యింది. హిడ్మా అక్కడ నుంచి వచ్చిండు. హిడ్మాకి అసలు చదువు రాదు, ఒక 5వ తరగతి ఎంతో. కానీ నాకు అంటున్నారు, అది ఎంతవరకు హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ తెలియదు. ఆయనకు 18 భాషలు వచ్చాయని చెప్తున్నారు. 18 భాషలు వచ్చాడే కనుక నిజం కన్నా అయ్యేది ఉంటే పివి నరసింహారావుకు 16 భాషలు వస్తాయి కదా, మరి హిడ్మాకు 18 భాషలు వస్తాయనంటే మరి ఆయనకు నేర్చుకోవాలనే తాపత్రయము, ఆయన కూడా ఎంత తెలియగలడు తెలియదు కదా. మరి అక్కడికి వెళ్ళి వచ్చి వీళ్ళందరినీ చాలా యంగ్ ఏజ్ లో పైదాకా పోయిండు కదా, టాప్ మోస్ట్ బాడీ దాకా పోయిండు ఆయన. ఇవాళ హిడ్మా చనిపోగానే మావోయిస్ట్ మూవ్మెంట్ పోయింది అనే స్థాయిలో జనం ఆలోచించేటట్టుగా పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించే స్థాయిలో ఆయన పోయిండు. అంత చాలా మంది కూడా చిన్న పిల్లగాడు ఆయన. ఇలా అంత ఇమేజ్ బిల్డప్ చేసుకున్నాడు, ఆ సింపతి బిల్డప్ చేసుకున్నాడు, జనం లోపల ఆ సింపతి బిల్డప్ చేసుకున్నాడు. ఈ కులాల పంచాయత్ అనేది కూడా ఇవన్నీ ఒకసారి అంటే ఆ చర్చ ఇప్పుడు బయట వాళ్ళు మనం కూడా మస్తుగా మాట్లాడతాం. ఆయన ఏంది భయ, ఆయన బాపన, ఆయన రెడ్, ఈయన దళితుడు, ఆయనది గాలే, ఇది ఆయనది గాలే, ఇదంతా ఈ చర్చ మరి ఆ మొదటి నుంచి ఉన్నది కాబట్టి అది ఇప్పుడు ఒడవని ముచ్చట, అది నాకు తెలిసి ఒడవ ముచ్చట. అందులోకి పోయి చనిపోయినటువంటి వాళ్ళు అగ్రకులాల వాళ్ళు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, పర్సంటేజ్లు ఎక్కువ తక్కువ ఉండొచ్చు. ఇలా ఆదివాసీలు కూడా సేమ్ అదే కదా. అయితే మనం చూడాల్సిన కోణం ఏంటంటే ఇప్పుడు ఒక కొత్త ఏంది, అరే ఆయన పాపనైనా ఈయన పాపనైనా కాబట్టి మన మహారాష్ట్రలో ఇద్దరు మంచిగా నవ్వుకుంటా గలెమిలాయించుకున్నారు, వేపన్ ఇచ్చుకున్నారు అనేది ఉన్నది. అది చూస్తుంటే కూడా మరి ఆయన నవ్వుకుంటా పోయి ఇచ్చే వరకు జనం లోపల కూడా మరి 35-40 ఏళ్ల తర్వాత ఇంత సింపుల్ గా పోయి ఈయన ఎట్లా చేయగలిగింది అనేది ఆ డౌట్స్ జనంకి వచ్చే దాంట్లో కూడా దాంట్లో అట్లెట్లు వస్తాయి అనేటందుకు కూడా ఏం లేదు ఆడ. మరి హిడ్మా చచ్చిపోయి ఇంకా మిగతాలందరూ పేదోళ్ళు కూడా చచ్చిపోతారంటే వీళ్ళ కాంటాక్ట్స్ ఎస్టాబ్లిష్ కాకనా లేకనా, ఇప్పుడు వాళ్ళ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఫెలిసిటేట్ చేస్తున్నారా ఇవన్నీ అనేది అది ఐ థింక్ ఫ్యూచర్ లో దాని మీద ఇంకా అందులో డీప్ గా ఉండి దండకారణ్యంలో తిరిగినటువంటి వాళ్ళు కనుక ఇంకా బయటకు వచ్చి మాట్లాడితే గానీ చెప్పలేం. కానీ ఆ చర్చ, ఆ విమర్శ మన నుంచి కాదు వాళ్ళ నుంచే ఉన్నది టాప్ స్థాయిలో. పీపుల్స్ వార్ ఉద్యమం ఇక్కడ మొదలైనప్పుడు కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి వాళ్ళిద్దరు ఉన్నప్పుడు వాళ్ళు విభేదించి సత్యమూర్తి బయటికి వచ్చి ఆ లైన్ తీసుకున్నప్పుడే ఆయన అప్పటి నుంచి జరిగింది. సో అట్లా జరుగుతూనే ఉన్నది, అది అప్పటి నుంచి జరిగింది. గదరణ విషయంలో జరిగింది, అట్లా కంటిన్యూ జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు కూడా ఆ చర్చ ఉంది. ఐ థింక్ భవిష్యత్తులో అందులో లోపడున్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళు అన్ని కలిపి ఉదాహరణతో చెప్పగలిగితే దాన్ని మనం అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సెక్రటరీగా ఉన్న నంబాల కేశవ ఎన్కౌంటర్కు ముందు మనం చూసే ఉంటాం. అంటే శాంతి చర్చలకు మేము సిద్ధం, మా ప్రపోజల్ను మీరు ఒప్పుకోండి, మేము ఆయుధ విసర్జన చేస్తాం, కానీ మాకు కాస్త సమయం ఇవ్వండి, మాతో మాట్లాడండి అంటూ మావోయిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో రిక్వెస్ట్ చేసింది. కానీ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి రిక్వెస్ట్ను ప్రభుత్వం ఎడబట్టించుకోలేదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సైన్యం కూడా ఎక్కడ ఎవరు కనబడితే వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం, కొంతమంది లొంగిపోవడం, ఈ పరిణామాలను చోటు చేసుకున్నాయి.
అంటే ఇక్కడ ప్రభుత్వానికి మొదటి నుండి కూడా మావోయిస్టులు అంటే వివక్షణ, లేకపోతే అక్కడ ఇటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లేకపోతే మహారాష్ట్రకు సంబంధించి ఖనిజ సంపద మీద పెట్టుబడిదారి వ్యవస్థకు దోచిపెట్టాలనే ఆలోచన, లేకపోతే మావోయిస్టులను పూర్తిగా నిర్మూలన చేయాలని, ఎందుకు చర్చలకు అప్పుడు రాలే, ఇంతమందిని ఎందుకు పొట్టన పెట్టుకుంటుంది? ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యం అంటాం, రాజ్యాంగం అంటాం, కోర్టులు అంటాం, అంటే వ్యక్తికి సంబంధించి, అంటే పాకిస్తాన్ లేకపోతే ఇతర రాష్ట్రాల బార్డర్లో జరిగినప్పుడు యుద్ధం జరిగిందంటే అక్కడ చర్చలు పెడతారు, ఇక్కడ ఎందుకు పెట్టలే? ఈ ప్రశ్న ప్రతి తెలంగాణ అంటే నేను భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. నిన్న జరిగిన ఢిల్లీకి సంబంధించిన చర్చలో కూడా ఇది ఒక కీలకమైనది. దీని గురించి మీరు ఎట్లా చూస్తారు? అసలు 200% అక్కడ ఖనిజ దోపిడీని మొత్తం కొల్లగొట్టేసేసి బయటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలనే ప్లాన్లనే, కేవలం పైసలు సంపాదించాలి, దాన్ని ఖతం చేయాలి అడవిని మొత్తం. ఆ మినరల్స్ మీద ప్రేమ ఉన్నది కానీ అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల మీద ఈ ప్రభుత్వాలకు ప్రేమ లేదనేది క్లియర్ కట్ గా. సో దానంతా వార్ ఫుటింగ్ లో వీళ్ళు సంపుతం అని టార్గెట్ పెట్టి ఏదో కంపెనీలు అగ్రిమెంట్ చేసుకున్నట్టు ఉన్నది ఇప్పుడు కథ. ఈ డేట్ లోపల నువ్వు హ్యాండ్ ఓవర్ చేయాలనేది ఇక్కడ ఉండేదేమో. 28 డిఫరెంట్ రకాల ఖనిజాలు అక్కడ ఉన్నాయి, ఆ సంపద అక్కడ ఉన్నది. దాన్నంతా ఆ గుట్టలను దాని లోపల ఉన్నది మొత్తం కంప్లీట్ తవ్వి పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చి బయటికి పంపించే ప్లాన్ లో ఉన్నట్టు ఆ భాగంలోనే వీళ్ళని ఎలిమినేట్ చేస్తారు. ఎందుకంటే ఈ లీడర్షిప్ అనుకుంటుంది రేపు ఇంకో రూపంలో కూడా నాయకత్వం వచ్చే పరిస్థితి ఉంటది కాబట్టే వీళ్ళని కంప్లీట్ కు నేలమట్టం చేస్తే ఇక లొల్లి ఉండదు అనే దాంట్లోనే ఉన్నారు వాళ్ళు తప్ప నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉండేది ఉంటే ఈ ప్రజల మీద, ఈ దేశంలో పుట్టినటువంటి భరతమాత ముద్దు బిడ్డల మీద వాళ్ళకు గనుక ప్రేమ ఉంటే, అది కూడా మళ్ళా ఆదివాసీల మీద గనుక ప్రేమ ఉంటే వాళ్ళకు ఒక్కసారి ఇట్లా అంటే 10 సార్లు గవర్నమెంట్ తరఫుకెళ్ళి మధ్యవర్తులను పెట్టి ఇనిషియేటివ్ తీసుకొని పోయి చర్చలు జరిపించేటువంటి సిచ్యువేషన్స్ తీసుకురావాల్సి ఉండే. కానీ వాళ్ళు అవి ఏం మాట్లాడతలేరు. నువ్వు వస్తా అన్నా కానీ నువ్వు ఎందుకు వస్తావు, నువ్వు నేనే చంపుతా అన్నట్టుగా మాట్లాడుతారు వీళ్ళు. నువ్వు అట్టెట్లో వస్తావురా భయ్, నువ్వు ఆన్నే ఉండి నేను వచ్చి చంపుతా నిన్న అనేది. సో ఇది ఏంటంటే క్లియర్ కట్ గా ఒక టెర్రరైజ్ చేసి ఇలా దాదాపు more than 600 to 650 క్యాంప్స్ వచ్చే అక్కడ ఉన్నాయి కదా. నీకు ఎందుకు పోయి జనాల మనసులు గెలుచుకోరాదు? వాళ్ళు వచ్చి మాట్లాడుతారు అన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటిది, వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళతో కూర్చోబెట్టి నువ్వు మిలిటరీ కూర్చోబెట్టి నడుపుతా అంటే, నీ దేశంలో నీ పౌరులకు అగేన్స్ట్ గా నువ్వు మిలిటరీ కూర్చోబెట్టి నడుపుతా అంటే ఇది ఎక్కడ కథ? సో క్లియర్ గా ఇది కొంతమంది దోపిడి దొంగలకు భారతదేశ ఖనిజ సంపదాన్ని కట్టుబెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ రాజకీయ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఇలా డిఫరెంట్ రాజకీయ పార్టీలు కూడా రోడ్ల మీకు వచ్చేది ఉండే. ఇది ఎక్కడ ఎన్కౌంటర్లు ఇవన్నీ? వీళ్ళందరూ కాంగ్రెస్ వాడు బయటకు వచ్చేది ఉండే, ఇంకో పార్టీ వాడు బయటకు వచ్చేది ఉండే. నాకు ఒక చిన్న ఇంటరప్ట్ అండి, ఇదే ప్రశ్న. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రజల కోసమే మావోయిస్టులు పోరాటం చేస్తున్నారని బాహాటంగా చర్చిస్తారు. మరి ఈ రోజు రాడికల్ కానీ లేకపోతే కొన్ని నిషేధిత సంస్థలు ఉన్నాయి, దాంతో పాటుగా ఇక్కడ ఉండే పార్టీలు కూడా ఎవరు కూడా స్పందనకరమైంది ఎందుకు? వీళ్ళందరూ ములాఖాత్ అయినారు కదా. రేపు ఖనిజాలు అయితే వీళ్ళు కూడా పర్సెంటేజ్ పోతాయి కదా. ప్రజలకేముంటది? ప్రజలకేముంది? ఇంతకుముందు చెప్పినట్టు మావోయిస్టులకు ఎక్కడ ఇండ్లు ఉన్నాయా, మన ఉన్నాయా, పాడే వాళ్ళు జాగున్నది ఏమన్నా? హిడ్మాకేమన్నా జాగున్నది? వాళ్ళ తల్లి ఉన్న ఇల్లు తప్ప ఆయనకుంటది ఏమన్నా? ఏ లీడర్కి ఉన్నదా? ఇప్పుడు ఉన్న సాచిటోళ్ళు సరెండర్ అయిన వాళ్ళకి ఏమన్నా ఇల్లు ఉంటుందా? పాపం వాళ్ళెవ్వరికి కూడా ఏం ఆస్తులు ఉండే కదా. వాళ్ళకేం పర్సెంటేజ్ అవసరం లేదు. వాళ్ళు ఆ అడవిని ప్రజల సంస్కృతిని, ప్రజల సాంప్రదాయాలను, ప్రజల జీవన విధానాన్ని కాపాడేందుకు వాళ్ళు బందుకు పట్టుకొని కూర్చున్నారు. మీరేం చేస్తున్నారు? దేశ సంపదను నాశనం పట్టించి అన్యక్రాంతం పరాయి పాలన చేసేటట్టుగా కాడికి తీసుకుపోయారు. ఇలా పత్తి మీద 11% ఉన్నటువంటి తేమ కాదు, టాక్సెస్ నీకు అబాలిష్ చేసి పడేశారు. ఇప్పుడు ఇంపోర్ట్ ఎక్సైజ్ డ్యూటీని తీసేసారు. ఏ దేశంకి వెళ్ళాలని ఇప్పుడు ఇక్కడ పడేయచ్చు. ఇక్కడ పత్తి పండించేటోళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టి వాళ్ళకు తేమ శాతం అని పెట్టి ఎకరానికి 7 క్వింటాలే తీసుకుంటామని చెప్పి, ఎకరానికి 12 నుంచి 15 క్వింటాలు పండుతున్నది. మేము 7% తీసుకుంటామని చెప్పి, దాంట్లో తేమ అని చెప్పి దాని నోటి మధ్యలో అడాంగ్ పెట్టించి సరే గుణకుంట చేసి అప్పుల పాలు చేసి రైతులను మళ్ళొకసారి పత్తి పెట్టరు నాయన అన్నట్టుగా చేసేసి చాలా మొన్నట్టు చెప్తున్నా, భారతదేశంలో ఇలా నువ్వు పత్తిని బయట దేశంకి ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నా అంటేనే ఇక్కడ ప్రపంచంలో అత్యంత క్వాలిటీ ఉన్నటువంటి పత్తి ఇక్కడ మన దగ్గర పండేటువంటి పత్తి హైయెస్ట్ ప్రొడ్యూసర్ మన దగ్గర. దీన్ని కథం పట్టించి బయట దేశాలకు వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పడేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. నేను చాలా మందికి చెప్తాను, ఇప్పుడు మనము భారతీయత, భారతమాత, నేను ఒక భారతమాత ముద్దు బిడ్డగానే అడుగుతున్నాను. నేను ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఇలా రేపు నువ్వు ఇంత కొట్లాడి చేసి అయోధ్య గుడి కట్టిరు కదా. అయోధ్య దేవుని దగ్గర దీపం పెట్టాలంటే పత్తి కావాలి కదా, దూదితోనే కదా పెట్టేది. ఈ దూది నువ్వు అమెరికాడు పండించిన దూది పెడతావు అనువాడ దేవుని దగ్గర దీపం, నీ దేవుని దగ్గర దీపము.
నీ దగ్గర ఆదిలాబాదో కరీంనగరో బస్తారో లేకపోతే సుకుమానో ఇంకేదో జిల్లానో తమిళనాడులో ఎక్కడనో భారతదేశంలో వండింది పెట్టాలి కదా. ఇది లేదు. ఇప్పుడు రేపు అమెరికానో స్విట్జర్లాండో రష్యాలో ఇంక వేరే వేరే దేశాలలో వండిన పతితోని మన భగవంతుని దగ్గర వెళ్తులు రావాలంటే కూడా బయట దేశం పతితో రావాలి. ఇది ఎక్కడ భారతీయత? నువ్వు రేపు పొద్దుగాల మధురాల శ్రీకృష్ణుని ముంగట దీపం పెట్టి ద్వారకాల్లో మధురాల్లో పెట్టాలంటే కూడా మళ్ళీ ఆ పత్తే కావాలనా? మరి తిరుపతి వెంకన్న దగ్గర పోవాలంటే మళ్ళీ గదే తెస్తావా? నీ వైష్ణోదేవి గుడి కాడికి పోతావు, అక్కడ పోయి వైష్ణోదేవి గుడి కాడ కూడా పత్తి ఎక్కడికి వెళ్ళి పండింది పెడతావు. రేపు ఆడికెళ్ళా ఈడనేమో పత్తి పండిస్తున్నావు, కథం పట్టించేస్తున్నావు. నువ్వు తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడతావు. ఈ పొద్దున్న లేసని ఆంజనేయ జాతరలు ర్యాలీలు తీస్తున్నావు కదా, ఆంజనేయ ముంగట ఏం దీపం పెడతావు? నీ సరస్వతి ముంగట ఏం దీపం పెడతావు? నీ లక్ష్మీదేవి ముంగట ఏం ఎవరి పత్తితో దీపం పెడతావు? భారతదేశ వ్యవసాయ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసేటువంటి కుట్రల భాగంగానే ఇలా అక్కడి నుంచి కూడా వచ్చి బయట దేశాలలోకి ఖనిజ సంపద మొత్తం పంపించేస్తున్నారు. ఇక్కడ వ్యవసాయదారులను ఇక్కడ జై జవాన్ జై కిసాన్ అంటే జై జవాన్ వీళ్ళు చేసే పాలసీలతోటి జవాన్లు చచ్చిపోతున్నారు. జై కిసాన్ అనేది పోయి శ్మశానం అయిపోయింది. కిసాన్ లేదు, మన్ను లేదు. కిసాన్లను కూడా ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి కిందాక తీసుకుపోయారు. ఇంకొక మాట ఏంటంటే మొన్న ఈ మధ్య కాలంలో ఈ 1 వీక్ లో జరిగింది. మధ్యప్రదేశ్ లో మావోయిస్టులు ఒక పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు. అక్కడ ఎస్ఐని కూడా చంపేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు పక్కన భద్రతా దళాలు చుట్టుముట్టిన పరిస్థితి, ఇంకో పక్కన లొంగిపోవాలనే ఆదేశం, ఇంకో పక్కన కగార్ 2026 లో క్లోజ్ మార్చి వరకు అనేది ప్రభుత్వం వాదన. మావోయిస్టులు ఇక అంకం ముగిసింది, ప్రజాక్షేత్రంలోకి రావాలని ఇక్కడి వాదన కొనసాగుతుంది. ఫైనల్ గా అల్టిమేట్ గా జరిగేది రివెంజ్ ఉంటుందా, లేకపోతే అందరూ కూడా సరెండర్ అయ్యే ప్లానే ఉంటుందా? ఒకటే, అందులో కూడా అందరు ఒక తీరు ఉంటారనేది ఎందుకుంటది. ఇప్పుడు కొంతమంది బయటకు వచ్చిరు, కొంతమంది ఇంకా లోపల ఉన్నారు. అసలు హిడ్మా కూడా ఎందుకు వచ్చిండు విజయవాడకు అనేది కూడా పెద్ద అన్ని క్వశ్చన్ మార్క్లే. ఎవరెవరు ఎక్కడికి పోయినో తెలియదు. వాళ్ళంతా అడవిలో తిరిగి అసలు పట్నాలంటే ఏంటో తెలియదు, వాళ్ళకి బంగ్లాలు తెలియదు, పాడు తెలియదు. పాపం ఇటు వచ్చేసేసారు కదా, ఇటు వచ్చి ఇటు తిరుగుతా ఉన్నారు. సో అది అమికబుల్ గా చర్చలతోటి ప్రభుత్వాలు కూర్చొని వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాల పట్ల కూడా ప్రభుత్వాలు రేపు పరిష్కార మార్గాల దిశ కనుక పోయేది ఉంటేనేమో కొంచెం సైలెన్స్ అయ్యే స్టేజ్ ఉంటది. కానీ ఫ్రిక్షన్ లో మెడ మీద బందుకు పెట్టి, మెడ మీద కత్తి పెట్టి, నొసటి మీద తుపాకీ పెట్టి, ఈ తూటాల భయంతో నువ్వు సరెండర్ కావాలరా నాయన అంటే ఒక 6 నెలలకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో మళ్ళీ తిరగబడుతుంది. ఇక్కడ ఇది ఇంకో షేప్ తీసుకుంటది, ఖచ్చితంగా బరాబర్ తీసుకుంటది. ఇంకో షేప్ అంటే దండకారణ్యం కాకుండా ప్రజాక్షేత్రం కదా, ఇంకో ఫామ్ తీసుకుంటది. ఇంకో ఫామ్ వాళ్ళు ఓట్లకైతే 100% రావాల్సిందే. ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేసే సైడ్ ఎటువైతే పోతుంది. నువ్వు మళ్ళా బందూక్ సైడ్ మాత్రం పోవద్దు. బందూక్ సైడ్ పోతే అది మళ్ళీ అనర్థాలే. ఇలా పోలీస్ స్టేషన్ మీద దాడి, ఇప్పుడు మిలిటరీలు చచ్చిపోతున్నారు, పోలీసులు వాళ్ళు కూడా చిన్న చిన్న పాపం. ఇప్పుడు జవాన్లు చచ్చిపోతున్నారు అనుకో, ఇప్పుడు హిడ్మా దాడి కానీ అన్నల దాడిలో కూడా చాలా మంది చచ్చిపోతున్నారు. పేదోళ్ళే కదా వాళ్ళు కూడా ఎందుకు కావాలి? ఇప్పుడు ఇటు వీళ్ళను దేశభక్తులు అంటారు, నక్సలైట్లే దేశభక్తులు అన్నోళ్ళే ముఖ్యమంత్రులు అయినారు, చాలా పెద్ద పెద్ద లీడర్ సెంట్రల్ మినిస్టర్ లంక పోయినరు. ఇటు వీళ్ళని అంటారు, మళ్ళీ మిలిటరీలు పెట్టి కొట్టిస్తారు. ఏ పాలిటిషియన్ వచ్చి అక్కడ ఉండడు, వీళ్ళకి సెక్యూరిటీ వాళ్ళే కావాలి. వీళ్ళు చేసే లంగపని దొంగపనికంతా పోలీసు వాళ్ళు మిలిటరీలే, మళ్ళీ రాజకీయ నాయకుల సైడ్ ఉండాలి. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాలి, జనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన పాలసీ మేకర్స్, మనం ఎన్నుకున్నటువంటి నాయకులు ఈ జనాలు వీళ్ళు కొట్లాడక సావాలనే లెక్కలే ఉన్నారు తప్ప దానికి ఒక పర్ఫెక్ట్ పరిష్కార మార్గం ఇప్పుడు వాళ్ళు వస్తున్నప్పుడు అందరు ఇంటెలెక్చువల్సే కదా, అల్లున్న వాళ్ళందరూ కూడా. నీకు ప్యారలల్ ఒక సిస్టమ్ ను తయారు చేసారు వాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని వాళ్ళతోటి నిజంగా కూడా వాళ్ళకు మీకైతే కమాండ్ లేదు. ఇలా బస్తర్ గానీ, సుకుమా గానీ, నారాయణపూర్ గానీ ఆ బెల్ట్లలో ప్రభుత్వాల కింద లోపలికే పోలేదు. ఏదో ఎమ్మెల్యేలు ఉండొచ్చు కానీ వాళ్ళు ఎవరు పోయిన వాళ్ళు కాదు, మన కాదు. వీళ్ళు వాళ్ళకున్న సమస్యలు ఏంది, బడులు ఎట్లా పోవాలి, అక్కడ దాకా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా డెవలప్ కావాలి. స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళ తర్వాత కూడా ఇవాళ కొన్ని ప్రాంతాల్లో తెలిసిన బడులు కూడా బంద్ అవుతున్నది. విద్య మొత్తం కార్పొరేటీకరణ అయిపోయి పిరమైపోయింది. వైద్యం కూడా అట్లనే అయిపోయింది. సో వాళ్ళకి ఏం కావాలి, అసలు ఆత్మగౌరవంతో బతకాలంటే ఆదివాసీలు ఎట్లా ఉండాలి, ఏముండాలనేది వాళ్ళతో డిస్కస్ చేసి ఓ పరిష్కార మార్గాల దిశగా కనుక పోయేది ఉంటే ఈ దేశంలో శాంతి నెలకొల్తుంది. లేకుంటే నువ్వు ఇదే పట్టుకొని నేను సంపుతాది అని అంటే అందులోకెళ్ళి ఉంటాడు, మా అయ్యని చంపిండా చూస్తాను. మనం కొన్ని చూస్తాం రోడ్ల మీద తిరిగి రౌడీ షీటర్లే, వాడు పైన వాళ్ళ నాయన 20 ఏళ్ల కింద పగ, 30 ఏళ్ల కింద పగ, వాడు ఇయ్యాల పగ తీసుకున్నాడు అని చెప్పని. వరంగల్ కూడా అట్లా హత్యలు జరుగుతాయి, ఇక్కడ కూడా జరుగుతాయి. అది లోపల పెట్టుకోండి. అటువంటి అవసరం లేదు. అటువంటి వాతావరణం లేకుండా ఉండేటట్టుగా కనుక వీళ్ళు చర్చలు కనుక జరుగుతాయి, వేరే తిరుగుంటది. పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ విషయాలు అందరు చెప్తున్నారు, మళ్ళీ చెప్తున్నాం. సింధూర్ వాడు టెలిఫోన్ కాల్ చేసి, అరే మా వాళ్ళు ఊకుంటారు భయ్, ఎందుకు మా టెర్రరిస్టులను మేము చూసుకుంటాం, మేము మాట్లాడతాం, మేము చర్చలు చేస్తాం అని చెప్పని అంటే ఒక టెలిఫోన్ కాల్ ఆపేసారు. వీళ్ళు టెలిఫోన్ కాల్ కాదు, ఇక్కడ ఉన్న రిటైర్డ్ జడ్జిలు, రిటైర్డ్ ప్రొఫెసర్లు అందరు మాట్లాడినట్టు ప్రజా సంఘాల ఆఖరికి మావోయిస్ట్ వాళ్ళు లేఖలు రాస్తే కూడా గట్టెట్లుంటది, నువ్వెట్లా వస్తే నేను చంపుడే నిన్న అని చెప్పడానికి వీళ్ళు పోతుంటే ఇది ఎక్కడ కథ? ఈ దేశం మీద మీకు ప్రేమ ఉన్నట్ట,
దేశం మీద ద్వేషం ఉన్నట్ట, దేశ సంపదను దోపిడీ చేసేందుకు ఉంటారా? ఈ ఫెడరల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటే ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు సో పాకిస్తాన్ టెర్రరిస్ట్లను ప్రొడ్యూస్ చేసేటువంటి పాకిస్తాన్ వాళ్ళతో నువ్వు చర్చలు చేస్తావు, కానీ ఇక్కడ దేశం మొత్తం మొత్తుకుంటున్నది సంపకూర్రి వాళ్ళు వస్తున్నారు చర్చలు ఏమంటున్నావు, వీళ్ళతో చర్చలు చేస్తున్నారు, వీళ్ళు రెడీగా లేరు. రైట్, ఫైనల్ గా ఒకటే మాటలో మావోయిస్టుల ఎపిసోడ్, పోలీసుల వ్యవస్థ, ఇక్కడ ఉండే ప్రజాస్వామ్యానికి సంబంధించి ఈ మావోయిస్ట్ ఎఫెక్ట్ ప్రజల మీద ఎంత పడుతుంది, ఇది పూర్తిగా ముగిస్తే మరో ఉద్యమానికి ఏమైనా శ్రీకారం చుడతారా? మావోయిస్టుల వాళ్ళ అడవి దండకారాన్ని వదిలి వస్తే ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా, లేకపోతే ఫైనల్ గా ఏం జరిగే ఛాన్స్? పోలీస్ అయితే వీళ్ళందరి మీద ఒక నిఘా పెడతారు, వాళ్ళని బయట జనంలో కూడా తిరగనీయకుండా చేసే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ ఇన్పుట్స్ తోటి ఇక్కడ ప్రజా ఉద్యమాలకు డెమోక్రటిక్ స్పేస్ లో వచ్చి పనిచేసేందుకు వాళ్ళకు కూడా ఒక అవకాశం ఉన్నది. ఇలా చాలా మంది వర్క్ చేస్తా ఉన్నాం కదా, సో అందరితో కలిసి మేము ఓటు తుపాకీ కాదు, ఓటు రాజ్యాంగాన్ని కొల్లగొడుతున్నటువంటి రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక నూతన రాజకీయ నాయకత్వాన్ని నిజాయితీ పరుల చేతులలో భారతదేశాన్ని తెలంగాణని నిలిపేటువంటి ఆలోచనతో వాళ్ళంత త్యాగ బుద్ధి ఉన్నది కదా వాళ్ళకు. ఆ త్యాగాలు ప్రజల్లో కూడా తీసుకుపోయి దాన్ని నిర్మాణాత్మకంగా కనుక పోగలిగేది ఉంటే ఈ దేశానికి ఉపయోగపడుతుంది, తెలంగాణకు ఉపయోగపడుతుంది. ఇలా 1200 మంది బిడ్డలు చనిపోయిన తర్వాత, 369 మంది 69 చనిపోయిన తర్వాత, ఎంతో మంది నక్సలైట్ మూవ్మెంట్లలో పోయి చచ్చిపోవడం కావచ్చు, ఈవెన్ రైతుల ఉద్యమాలలో చనిపోయినటువంటి కావచ్చు, రైతుల ఆత్మహత్యలు కావచ్చు, నిరుద్యోగుల ఆత్మహత్యలు కావచ్చు, ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల ఆత్మహత్యలు జరిగినాయి కదా. ఇవన్నిటికీ పరిష్కారం జరగాలంటే ప్రజా ఉద్యమాలు నీతివంతుల చేతులలో రాజకీయ అధికారం కనుక అసెంబ్లీలో పార్లమెంట్లో కనుక పోగలిగేది ఉంటే, దానికి ఈ సరెండర్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, బయటికి వచ్చినటువంటి ఈ నక్సలైట్ లీడర్లు కావచ్చు, వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చినా పర్వాలేదు, పరోక్షంగా వచ్చినా పర్వాలేదు, ఇట్లా అందరం కలిసి కనుకుంటేది ఉంటే ఒక మంచి అద్భుతమైన తెలంగాణ, అద్భుతమైన దేశాన్ని తయారు చేసుకోవచ్చు. శాంతియుతంగా ఉండేటువంటి శాంతియుత వాతావరణ, పోలీసులు చచ్చిపోవద్దు, పౌరులు చచ్చిపోకున్నటువంటిది, దేశ సంపదను కొల్లగొట్టేటువంటి రాజకీయ వ్యవస్థను కాకుండా నిజాయితీ పరుల చేతుల్లో ప్రజల పట్ల ప్రేమ ఉన్నటువంటి వాళ్ళ, త్యాగబుద్ధి ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో ఉండేది ఉంటే ప్రజలకు ఏమైనా ఉపయోగం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, మొత్తానికి ఆపరేషన్ ఖగార్ 2026తో ముగుస్తుంది అంటూ కూడా కేంద్రం ప్రకటన చేసింది. కానీ ఇక్కడ వాదన ఒకటే, పృథ్వీరాజ్ గారి మాట కూడా ఒకటే, ఓటు బ్యాంకుతో ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మిద్దాం, ఇక్కడ రాజకీయ శక్తిగా, రాజకీయేతర శక్తిగా ఇక్కడ పోరాటాలు చేద్దాం. అనేక సమస్యలు ఈ సమాజంలో ఉన్నాయి, వాటి పక్షాన పోరాటం చేయాలంటే గన్నే అవసరం లేదు, ఓటు సరిపోతుంది అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ. సైనింగ్ ఆఫ్ మీ రంజిత్.